హలో వ్యూవర్స్, ఈ న్యూ ఇయర్కి మనం బాదం కట్లీ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం చాలా సింపుల్ రెసిపీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒక కంటైనర్లో ఒక 3 కప్స్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ కప్తో ఒక 3 కప్స్ బాదం తీసుకున్నాను. మామూలు క్వాంటిటీ అయితే మీకు ఒక 200 గ్రామ్స్ వస్తుందండి. వాటర్ ఇదిగోండి, ఇలా బబుల్స్ వచ్చేటట్టుగా వాటర్ని బాయిల్ చేసుకొని ఏదైతే బాదం ఉందో ఆ బాదంని దీనిలో సోక్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక 1 అవర్ వరకు సోక్ చేసేసి పక్కన ఉంచండి. ఇప్పుడు 1 అవర్ అంతా సోక్ అయిన తర్వాత మనకి ఏదైతే పైన తోలు ఉంటుంది కదండి, అదంతా మంచిగా వచ్చేస్తుంది. నీట్గా అన్నీ పైన పీల్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇలా చేసేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా కంప్లీట్గా మనం స్కిన్ ఉంటుంది కదండి, ఆ స్కిన్ అంతా పీల్ చేసేసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇదంతా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనం ఎలా గ్రైండ్ చేసుకోవాలంటే కొంచెం రవ్వగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, కొంచెం రవ్వగా రావాలి. అలా అని మెత్తగా వేసుకోకండి. ఇలా రవ్వగా వచ్చిన తర్వాత మనం ఒక 2 కప్పులు పాలైతే పోసి మంచిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ కూడా మనకి రవ్వ తగులుతుంటుందండి. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం కొంచెం తీసుకుని మనం ఒక జస్ట్ అలాగా ప్రెస్ చేస్తే మనకు రవ్వగా తగలాలన్నమాట. అలా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆ పాన్లో ఇప్పుడు ఏదైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఈ బాదం పేస్ట్ వేసేసి తర్వాత మనం చక్కెర, ఇప్పుడు నేను ఇది 200 గ్రామ్స్ బాదం తీసుకున్నాను కదండి. ఇప్పుడు చక్కెర ఒక 180 గ్రామ్స్ ఉండేటట్టుగా తీసుకొని మొత్తం అంతా ఈ చక్కెర అంతా బాగా కరిగేలాగా మొత్తం మిక్సీ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేస్తూ ఉంటే అదంతా కరిగిపోయేసి లూజ్గా అయిపోతుంది అనమాట. మీరు ఏదైతే మీరు నాన్ స్టిక్ తీసుకుంటారో దానికి స్టిక్ అవ్వకుండా జాగ్రత్త పడండి. కొంచెం బాగా కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా మనం చేసినంతసేపు కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ అది మొత్తం అంతా ఏదైతే చక్కెర వేసామండి అదంతా కరిగిపోయేసి మొత్తం ఆ పాన్కి మొత్తం అంతా లూజ్గా అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇంకో కొంచెంసేపు అయిన తర్వాత మనకి దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం అంతా ప్రాసెస్ ఒక 1/2 అవర్ పడుతుందండి. మనం ఇలా బాగా కలుపుతూనే ఈ ప్రాసెస్ అంతా అవ్వాలండి. మీరు మాత్రం ఆపేసారు అని అంటే అది స్టిక్ అయిపోతుంది అనమాట. మీరు నాన్ స్టిక్ తీసుకున్న ఏదైనా కానీ అది దానికి అంటుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అయితే చక్కెర అంతా బాగా కరిగిపోయిందండి. దీన్ని మనం ఉండలు లేకుండా బాగా ప్రెస్ చేస్తూ చూడండి, నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను కదా, అలానే ప్రెస్ చేస్తూ మీరు కలుపుతూ ఉండాలి. ఇలా బాగా దగ్గరగా అవ్వడం స్టార్ట్ అవుతుందండి. దగ్గర అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఒక 2 స్పూన్లు గీ వేసేసి మళ్ళీ బాగా కలుపుతూ ఉండాలి. ఇది ఎలా కలపాలి అని అంటే మనకి పాన్ నుంచి ఏదైతే ఉందో ఈ మిశ్రమం అంతా సపరేట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మామూలుగా పాన్కి స్టిక్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా మీకు, తర్వాత లేటర్ ఆన్ ఈ పాన్ నుంచి అది సపరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంతవరకు బాగా కలపాలండి. ఇదంతా ప్రాసెస్ అంతా ఒక 1/2 అవర్ to 45 minutes మీరు మొత్తం ఇది మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచి చేయండి. ఈ పక్కన మనం ఏదైతే పాన్కి పక్కనంతా అంటుకోకుండా నీట్గా తీస్తూ కలుపుతూ ఉండండి. నాకు ఒక 15 minutes తర్వాత ఇదిగోండి ఇలా అన్నమాట ఏదైతే మిశ్రమం అనేది ఇలాగా రావడం అనేది మొదలైందనమాట. ఇది మనకి థిక్గా దగ్గరికి వచ్చే కొద్దీ చిక్కపడుతూ ఉంటుందండి. దగ్గర రావడం స్టార్ట్ అయింది అని అంటే మనకి థిక్గా రావడం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, మొత్తం ఏదైతే మనం పాన్ ఉందో పాన్కి చుట్టూ అంటుకోకుండా నీట్గా తీసేస్తూ కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఇది ఒక 20 minutes అయిన తర్వాత బాగా దగ్గరికి రావడం అనేది మొదలైందనమాట. మనకి పాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంది చూసారా. ఇలాగా వచ్చేంత వరకు బాగా కలపాలి. 1/2 అవర్ దగ్గర నాకు ఇలా ఉండ అనేది ఫామ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. అంటే మనం తీసుకొని ఇలా మనం రోల్ చేస్తే మనకి ఒక ఉండలాగా రావడం అనేది మొదలవ్వాలన్నమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం మీ పాన్కి దీన్ని బాగా స్ప్రెడ్ చేసేసి ఒక 5 అవర్స్ మాత్రం పక్కన ఉంచేసేసేయండి. 5 అవర్స్ దాన్ని ఏమీ టచ్ చేయొద్దు. స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి పక్కన ఉంచండి.
ఇప్పుడు ఇది 5 అవర్స్ తర్వాత అండి మొత్తం అంతా బాగా కూల్ అయిన తర్వాత ఇలా దానికి పాన్కి స్టిక్ అవుతుంది అనమాట. మొత్తం అప్పుడు మనం అంత దగ్గరికి తీసుకొని దీన్ని ఎలా కలపాలి అని అంటే మనం చపాతీ పిండి ఉంటుంది కదండి, చపాతీ పిండిలాగా బాగా దగ్గరికి చేయాలి. మనం ఇలా బాగా దగ్గరగా చపాతీ పిండిలాగా బాగా ఒత్తుకున్న తర్వాత ఒక మందపాటి ప్లేట్కి కానీ లేదంటే ఏదైనా ఒక ట్రేకి కానీ కొంచెం గీ అప్లై చేసి మొత్తం బాగా స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు మనం మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే చపాతీ పిండిలాగా ఒత్తుకుంటాం కదండి, ఆ ఒత్తుకున్న ఆ మిశ్రమాన్ని మొత్తం బాదంని మొత్తం అంతా ఇలాగా ఒక 2 ఇంచులు ఉండేటట్టుగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని మనం ఒక మంచి పెద్ద చాక్ తోటి బాగా కట్ చేసుకోవాలి. మనం బాగా పల్చటిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద చాక్ తీసుకున్నాను నేను, దీన్ని మనం డైమండ్ షేప్లో కట్ చేసుకోవడం అనమాట. మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చండి, కానీ కట్లీ అనేది మనకి డైమండ్ షేప్లో బయట బజార్స్లో దొరుకుతుంది కాబట్టి మనం ఇప్పుడు డైమండ్ షేప్ లాగా కట్ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి ఇలా మనం డైమండ్స్ లాగా కట్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటుందండి బాదం కట్లీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.